మన పశుసంవర్ధక శాఖ మంత్రులు వాకటి శ్రీహరి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభా వేదికకు నమస్కారం. అక్షయ పాత్ర ఈరోజు ప్రారంభించుకున్నాం. మీకంతా ఒక విషయం చెప్తా. మీ అందరూ మెచ్చిన నాయకుడు, మరీ ముఖ్యంగా నా ఆడబిడ్డలు అక్క చెల్లెళ్ళకందరికి కూడా మెచ్చిన నాయకుడు, మీ గౌరవాన్ని అనుక్షణం కాపాడాలనే ఒక దృఢ నిశ్చయంతో ఈ రాష్ట్రంలో గతంలో మాదిరిగా కాకుండా గతమిచ్చిన చీర సేళ్ల కాడ పందుల్ని గొర్రెల్ని కాపాడేటువంటి పరిస్థితి కట్టేటట్టు అయితే ఈసారి మా అక్క, మా చెల్లె, మా అమ్మ, మా తల్లి కట్టిన చీర, ఆ చీరకే అందాలు తీసుకొచ్చే మా అక్క చెల్లెలకు ఇచ్చేటువంటి గౌరవం గురించి ఆలోచన చేసే ఓ గొప్ప నాయకుడు మన రేవంత్ అన్న గారు. మరి విధంగా సభా వేదికకు నమస్కారం. సమయం లేదు కాబట్టి ఈరోజు కొడంగల్ నియోజకవర్గ ప్రజలు ఎంత అదృష్టవంతులంటే ఒక అక్షయ పాత్ర ద్వారా తినే బండారాలే కాదు, ఈ నియోజకవర్గమే ఒక అక్షయ పాత్ర. ఈ రోజు రోడ్లైనా నీళ్ళైనా గంగమ్మ తల్లిని ఇక్కడ నుంచి కృష్ణానది కంచి ఇక్కడి వరకు తీసుకురావడానికి 4,500 కోట్లతో గంగమ్మ పరమలు తొక్కుకుంటూ ఈరోజు కొడంగల్ గడ్డ నేల తాకుతుందంటే ఆనాడు రాజశేఖరుడు అయితే ఈనాడు మన అన్న రేవంత్ అన్న విషయాన్ని మర్చిపోద్దని తెలియజేస్తా ఉన్నా. మా అక్కల గౌరవం బస్సెక్కిన, మా అక్కల గౌరవం చీర సారే ఇచ్చిన, మా అక్కల గౌరవమైన జీవన విధానాన్ని నడిపించడానికి, ముందు నడిపించడానికి 1 కోటి మంది మా అక్క చెల్లెళ్లను కోటీశ్వరులను చేయాలనే సంకల్పం. ఇంటికి ఆడ మనిషే పెద్ద మనిషి, ఆ పెద్ద మనిషి చేతిలో 10 రూపాయలు ఉంటే ఇల్లు సుభిక్షంగా ఉంటది అనేటువంటి గొప్ప ఆలోచన. ఆ ఆలోచన కలిగిన నాయకుడు మన రేవంత్ అన్న. మరొక అపర భగీరథుడు. ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ఓనాడు సర్దార్ కాటన్ ని ఏ విధంగా అయితే పూజ చేశారో ఈ కొడంగల్లో 100% వికారాబాద్ జిల్లాలో, నాన్పేట్ జిల్లాలో ఖచ్చితంగా అపర భగీరథుణ్ణి మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఓ గొప్ప వరాల జల్లును కొడంగల్కి ఇచ్చిన నా భూతో నా భవిష్యత్, గతంలో ఎవరి నుంచి కాలే రేపు ఎవరి నుంచి కూడా కాదు అన్న నా సత్యాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజేస్తూ ఇలాంటి గొప్ప నాయకులు 100కో 1 కోటికో పుడతారు, ఎక్కడో పుడతారు అంటాం కదా. ఆ పుట్టింది మన నల్లమల్ల బిడ్డ మన కొడంగల్ కోసం పుట్టింది కాబట్టి మీరందరూ కూడా గట్టిగా చప్పట్లతో ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయవలసిందిగా కోరుకుంటూ ముగిస్తా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్. మంత్రివర్యులు వాకటి శ్రీహరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సభా అధ్యక్షులు, పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు, సహచార మంత్రివర్యులు వాకాటి శ్రీహరి గారు, గురునాథ్ రెడ్డి గారు పెద్దలు, మనోహర్ రెడ్డి గారు, వేదికలు అలంకరించిన పెద్దలు, ప్రత్యేకంగా ఈనాడు ఓ ప్రజాసేవకుడు ఎలా ఉండాలి, జవాబుదారీతనంతో ఉండాలి, నా ప్రాంతము, నా ప్రజలు, నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా తల్లు సుభిక్షంగా ఉండాలి అనే ఓ ఆకాంక్ష, ఓ పట్టుదల, అలాంటి నాయకుణ్ణి కొడంగల్ ప్రజలు ఎన్నుకోవడము మీ అదృష్టము, మీకు సేవ చేయడము, మీరు వారి ముఖ్యమంత్రి చేయడము తెలంగాణ ప్రజల అదృష్టం అని చెప్పి ఈరోజు నేను ముఖ్యమంత్రి గారితో అంటున్నా. మీ యొక్క ఈ కమిట్మెంటు, ఈ సేవా దృక్పథము, ఈ దార్శనికత్వము కొడంగల్ ఒక ఆదర్శ నియోజకవర్గంగా నిలిచిపోవాలి. ఒక మెడికల్ కాలేజు, ఒక గవర్నమెంట్ హాస్పిటల్, ఒక ఎంసీహెచ్, ఓ ఇంజనీరింగ్ కళాశాల, ఒక లిఫ్ట్ ఇరిగేషను, దానికి తోడు నా పిల్లలు పౌష్టిక ఆహారాన్ని పిల్లలకు అందియాలి. ఈ ప్రాంతంలో అక్షయ్ పాత్ర లాంటి ఒక సేవా సంఘము మనకు మన పిల్లలకు టిఫినే కానీ మధ్యాహ్న భోజనమే కానీ అందియాలి. ఆ ఆలోచన రావాలంటే అది చాలా గొప్ప విషయమనే
విషయాలు మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా సమాజంలో మార్పు రావాలి అంటే మన పిల్లలు విద్యావంతులు, విద్యాధికులు కావాలి. తరక శక్తి పెరగాలి, ఆలోచన విధానంలో మార్పు రావాలి. అందులో ప్రధానంగా ఆడపిల్ల చదువుకోవాలి. ఆడపిల్ల చదువుకుంటే ఓ తల్లిగా, ఓ బిడ్డగా, ఒక కోడలుగా, ఒక భార్యగా తన వంతు బాధ్యతతోటి సంసారాన్ని తిప్పుతుంది. ఆ తల్లికి ఆర్థిక సహాయం కాదు, ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని అందులో లోన్ల ద్వారా ప్రభుత్వం సహకరిస్తే అంచెలంచెలుగా ఎదుగుతుందనే ఓ ఆలోచనతోటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రత్యేకంగా మహిళలకు సంబంధించి ఉచిత ప్రయాణమే కానీ